మన విన్నర్స్తో ఇవాళ ఒక చిన్న మీట్ అండ్ గ్రీట్ ఆర్గనైజ్ చేసాం ప్రెస్ వాళ్ళ గురించి అని చెప్పి. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై స్పాన్సర్స్, మీడియా వాళ్ళు అండ్ కంటెస్టెంట్స్. ఎందుకంటే బాలు చాలా ధైర్యం చేసి బయటికి వచ్చారు కాబట్టి ఐ కుడ్ డూ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ప్యూర్లీ క్రియేటెడ్ ఫర్ ఉమెన్ టు ఎంపవర్. నాకు దీంట్లో నుంచి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఈవెంట్, ఇది ప్యూర్లీ కాజ్ గురించి అని చెప్పి చేస్తున్నాము. క్యాన్సర్ అవేర్నెస్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ అదర్ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఉమెన్ గురించి అని చెప్పి చాలా ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సీజన్ 3 రిజిస్ట్రేషన్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం. సో మన ఈవెంట్ వచ్చేసి చంద్రారెడ్డి గార్డెన్స్ కోంపల్లిలో చేసుకున్నాము లాస్ట్ వీక్. అండ్ our motto and agenda is to create a platform for all the women. Age barriers లేవు, ఎనీ ఏజ్ కెన్ పార్టిసిపేట్. మాకు ఎంత అవుతే అంత ఉమెన్ వాళ్ళ జర్నీ, వాళ్ళ స్టోరీ, ఒక ప్లాట్ఫామ్, వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఏదైనా వాళ్ళకి ఎంపవర్ చేయడానికి అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. సో దెర్ ఇస్ నో ఏజ్ బ్యారియర్స్. వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. సో దాన్ని మనము ఎక్కువ ఫోకస్ చేయాలి, వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి మనము ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసాము. అండ్ దానికి రిలేటెడ్ వర్క్షాప్స్ కూడా అన్నీ మనం ఉమెన్ రిలేటెడ్ వర్క్షాప్స్, ఫిట్నెస్, న్యూట్రిషన్, హెల్త్, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, సో ఇలాంటివి చాలా అంటే చాలా వర్క్షాప్స్ మనం వాళ్ళ గురించి అని ఆర్గనైజ్ చేసాం. అండ్ ఫస్ట్లీ క్యాన్సర్ని అండ్ మెంటల్ హెల్త్ ఇవి అవేర్నెస్ తేయడానికి కూడా మేము చాలా ట్రై చేస్తున్నాం. సో టోటల్ వచ్చేసి మనకి ఒక 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నుంచి 12 మెంబర్స్ విన్నర్స్ అయ్యారు 4 కేటగిరీస్లో. ఒకటి వచ్చేసి మిస్, మిస్సెస్, ఎలీట్ అండ్ టైమ్లెస్. హాయ్, నేను స్నేహ. ఐ వన్ ద మిస్సెస్ కేటగిరీ. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఇన్ ద వరల్డ్ ఫుల్ ఆఫ్ గ్లామర్, హెల్త్ ప్రయారిటైజ్ చేయాలి, మెంటల్ వెల్బీయింగ్ ప్రయారిటైజ్ చేయాలి, ప్లస్ అవేర్నెస్ ఆఫ్ క్యాన్సర్, ప్లస్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని వర్క్షాప్స్ విమెన్ రిలేటెడ్, డెవలప్మెంటల్ రిలేటెడ్ ఉండే కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ ఓవర్వెల్మింగ్ వర్క్షాప్, అట్ ద సేమ్ టైం వెరీ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మాకు ఏదైతే ఎక్స్పీరియన్సెస్ వచ్చాయో వీ రియలీ వాంట్ టు స్ప్రెడ్ ఇట్ టు ది అదర్ ఫెలో బీయింగ్స్ as well. So we are grateful and thank you so much for the platform. Yeah, so నా పేరు లహరి అండ్ ఐ వాజ్ ద విన్నర్ ఇన్ ద మిస్ కేటగిరీ. అండ్ ఏంటి అంటే ఇందులో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ బీయింగ్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్, ఇట్ ఈస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ షుడ్ బి యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అంటే దాన్ని చాలామంది అవాయిడ్ చేసేస్తారు బికాస్ థింకింగ్ మనకి ఏజ్ ఉంది కదా, సో వీ కెన్ సర్వైవ్ ఆర్ వీ నీడ్ నాట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, మనం వర్క్ చేస్తున్నాం, ఎర్న్ చేస్తున్నాం అని ఆలోచిస్తాము. బట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ మనం ఆలోచించాల్సింది మన గురించి. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే చాలామంది హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా దే థింక్ మేము బాగానే ఉన్నాం, మాకేం కాజెస్ లేవు కాబట్టి వీ నీడ్ నాట్ గెట్ చెక్డ్ ఆర్ ఎనీథింగ్. కానీ ఎంత హెల్తీగా ఉన్నా సరే గెటింగ్ యువర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవనివ్వండి ఆర్ ఇలా అవేర్నెసెస్ తెచ్చుకోవడం, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మనల్ని మనం చూసుకోవడం కూడా అది ఫేవర్లా కాకుండా ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే సొసైటీ అనేది ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఇట్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. నాట్ జస్ట్ లైక్ ఏదో హెల్త్ అనేది ఎప్పుడో ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుందని కాదు, హ్యావింగ్ గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ మాకు ఈ వర్క్షాప్స్లో కిరణ్మయి మ్యామ్ ద్వారా వాట్ ఎవర్ షీ హ్యావ్ కండక్టెడ్ మాకు అవేర్నెస్ వచ్చింది దట్ ఎవ్రీ టైమ్ వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హోల్ ఫ్యామిలీ అండ్ దట్ ఇన్ టర్న్ ఒక మంచి సొసైటీని బిల్డ్ చేయగలుగుతాము. బీయింగ్ ఇట్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ వర్క్షాప్స్ అనేవి మాకు అవేర్నెస్ ఇచ్చాయి. Thankful to the strong and beautiful team and also Kiranmay ma'am for this opportunity. जिन्होंने ये अपॉर्चुनिटी दिया. दैट वाज माय फर्स्ट टाइम कि मैं इस तरह ब्यूटी पेजेंट में मैंने पार्टिसिपेट किया. आई एम अ फिटनेस ट्रेनर प्रोफेशनली और अ मोटिवेशनल स्पीकर. तो जनरली तो आप माइक पकड़ के अपने प्रोफेशन में बहुत एक्सपर्ट होते हैं, माइक पकड़ के कुछ भी बात करते हैं, बट ये कॉन्फिडेंस कि हज़ारों लोगों के सामने आप रैंडम कैसे माइक पकड़ के बात कर सकते हैं, ये कॉन्फिडेंस किरणमयी मैम ने मुझे दिया. I want to say this cause because I'm a breast cancer survivor. So मुझे पता है ये ब्रेस्ट कैंसर बहुत तेज़ी से फैल रहा है आज के ज़माने में. सो किरणमयी मैम का शुक्रिया कि इन्होंने इस
कॉज को इतना स्प्रेड किया. And because I'm the first runner of this Mrs. category, मुझे ये अच्छा प्लेटफॉर्म मिला है. इस प्लेटफॉर्म के थ्रू आई कैन स्प्रेड अवेयरनेस, अर्ली डिटेक्शन, women empowerment. Like it's a big crowd now. Earlier I was doing the same, but now I can do with a big platform. So ये जो कॉज है, लाइक हम सबको पता है फीमेल्स के राइट्स क्या होते हैं, विमेन राइट्स क्या होते हैं, बट राइट्स मालूम होने के बाद भी उन्हें स्टेज तक लाना, आपको अपने अंदर से वो शाइनेस निकालना, बोल्ड होना, अपने लिए सोचना, बिकॉज पता होने के बाद भी वी आर लाइक कि हम अपने लिए नहीं सोचते. वी विमेंस का शायद नेचर है कि हम अपने लिए सबसे लास्ट में सोचते हैं. बट किरण मैम ने जो प्लेटफॉर्म दिया, जिस तरह से वो 1-1.5 महीने का वर्कशॉप हमारा चला, हर चीज़ का लाइक सेल्फ डिफेंस है, फिटनेस से रिलेटेड है, डॉक्टर, हेल्थ केयर, एवरीथिंग वाज देयर. तो ये 1.5 महीने में वी लर्न दैट कि फर्स्ट वी लव आवरसेल्फ. అందరూ నేను చెయ్యలేను, నేను నడవలేను, నాలో ఈ ఫ్లా ఉంది అని భయపడి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ధైర్యం ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మిమ్మల్ని మీరు షోకేస్ చేసుకోండి అని బయటికి వచ్చే విమెన్ ఇక్కడ ఉన్నారు. అండ్ మాకు చాలా వర్క్షాప్స్ జరిగాయి. అందులో మేము ఎంత టేక్అవేస్ తీసుకున్నామా అన్నది మా అందరికీ తెలుసు. చాలామంది క్యాన్సర్ ఉంది, అవేర్నెస్ లేక చాలామంది క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి రాలేరు. కానీ డాక్టర్ సంధ్య అపోలో హాస్పిటల్స్ నుంచి వచ్చి అసలు అంత అవగాహన ఇవ్వడం మాకు, అండ్ లిటరలీ ఆ డాక్టర్ వచ్చి చెప్పిన తర్వాత ఐ హ్యాడ్ టు గో టు ది డాక్టర్, నా గురించి నేను ఏంటి ఫేస్ అవుతున్నానా అని చూపించుకోవడానికి కూడా. సో ఈ ఆపర్చునిటీ ఇలాగే ఇక్కడికి స్టాప్ చేయకుండా ఫర్దర్గా కూడా అందరూ బయటికి రావాలి. చాలామంది విమెన్ ఉండిపోతారు ఇంట్లో అని, నాకు సపోర్ట్ రాదు అని. ఒక స్టెప్ వాళ్ళు బయట వేస్తేనే అసలు వాళ్ళేంటో అన్నది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. Realize and learn and also inspire other women. I'm sure most of the women outside, be it our neighbors, be it our colleagues, be it our friends, would be inspired by us in terms of, you know, we have stepped out and now they can also. So that this kind of platforms is to the our confidence. రెస్పాన్సిబిలిటీని మేము కూడా తీసుకెళ్ళాలి ఫార్వర్డ్. ఎందుకంటే థీమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అయినా, మెంటల్ హెల్త్ అవేర్నెస్ అయినా, మేము ప్లాకార్డ్ ఇట్ వాస్ నాట్ జస్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, బట్ బై గెటింగ్ ఇట్ ఇన్ ఆల్ ద ఫోరమ్స్, మీడియాలో వస్తే ఆ అవేర్నెస్ కూడా పెరుగుతుందని. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ showing it across to the audience and also people who were watching us. So this platform really inspired me also personally, because I could see such beautiful women among us who were really supportive of each other. We had backstage low, we had our own gossip, chit chat, and also adjusting each other's dress. So that we should see it in a daily manner, and this platform brought that also beautifully together. So I'm really happy and also grateful to Kiran ma'am. అండ్ బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఆబ్వియస్లీ చాలా ఇబ్బందులు, చాలా ఆటంకాలు కూడా వచ్చినాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, ఇవన్నీ దాటుకొని ఒక హోమ్ మేకర్గా నేను బయటకు వచ్చి నేను సాధించాను. ఐ బికమ్ ఎ విన్నర్. అండ్ నన్ను చూసి చాలా హోమ్ మేకర్స్ అందరూ, హౌస్ వైఫ్స్ అందరూ కూడా బయటకు వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆశతో నేను వచ్చాను. అలాగే నేను విన్ అయి చూపించాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆల్సో. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కిరణ్మయి మ్యామ్కి I'm thanking you, ma'am. Thank you very much. Hello everyone, I am Dr. Sharda, gynecologist with 30 years of experience in Telangana. Today I stand here as an inspiration for every woman to take care of their health and take self-care. I like this stage because it is for a purpose, and I thank Kiranmai madam for coming up with a right cause where every 2 minutes a cancer patient is dying, a female is dying with cancer cervix and the breast. So I want to use this platform to work and set up my NGO where it is starting with breast cancer awareness and cervical cancer awareness. I thank you very much, ma'am, for giving me such a beautiful platform. In medicine, I have studied how to heal the patient, but here I learned the skill how to walk on the heels, and this is all through Kiranmai madam I got.